మూసే దగ్గరకు వచ్చి బితూనీకు వెళ్ళుటకు ప్రయత్నము చేసిరి కాని యేసు యొక్క ఆత్మ వారిని వెళ్లనీయలేదు. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయం 6వ వచనం. యేసు ఆత్మ ఇలా అడ్డుపెట్టడం ఆశ్చర్యంగా ఉంది. క్రీస్తు పని చెయ్యడానికే వీళ్లు బితూనీకు వెళుతున్నారు. అయితే క్రీస్తు ఆత్మే వాళ్లను వెళ్లనీయకుండా అడ్డుకున్నాడు. కొన్ని సమయాల్లో నాకు ఇది అనుభవమైంది. ఉపయోగకరమైన పనులు చేస్తూ ఉంటే ఏదో ఒక ఆటంకం వచ్చేది. వెనక్కు తిరిగిపోయేలా బలవంతం చేసి ఎక్కడో ఎడారి భూముల్లోకి, ఒంటరితనంలోకి వెళ్లగొట్టేది. ఆత్మ సంబంధమైన సేవలో ఉత్సాహంగా చేసుకుపోతున్న పనిని విడిచిపెట్టి వెనక్కి తిరిగి రావటం చాలా బాధాకరంగా ఉండేది. అయితే ఆత్మ సంబంధమైన పని చెయ్యం ఒక్కటే కాదు, వేచి చూడటం కూడా సేవించటమే అని గుర్తు చేసుకున్నాను. దేవుని రాజ్యంలో ఒళ్ళు వంచి పని చెయ్యటానికి సమయం ఉంది. పని మానుకుని కనిపెట్టవలసిన సమయం కూడా ఉంది. కొంతకాలం ఏకాంతంలోకి వెళ్లడం అనేది మానవ జీవితంలో అత్యంత ఉపయోగకరమైనదని అర్థం చేసుకోవాలి. నాకు ప్రియమైన ఎన్నో బితూనీయులను నేను దర్శించకుండా వదలవలసి వచ్చిన దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెప్పుకోవటం నేర్చుకున్నాను. పరిశుద్ధాత్మ నడిపింపులో నిలిచి ఉందాం. ఏ విధంగానైనా ఉపయోగపడాలని తహతహలాడుతూ ఉంటే నిరాశలు ఎదురవుతూ ఉండవచ్చు. ఈనాడు సేవ చేయటానికి ద్వారం తెరవబడి ఉండవచ్చు. అయితే ప్రవేశించటానికి ముందడుగు వేస్తే అది మూసుకుపోవచ్చు. చేతులు కట్టుకుని కూర్చోవలసిన సమయాల్లో మరొక ద్వారాన్ని కనుక్కోగలిగేందుకు దేవుడు సహాయపడతాడు. దేవుని సేవకి అవరోధం కలిగినప్పుడెల్లా ఆయనను మరో విధంగా సేవించటానికి అవకాశాలు కనిపిస్తాయి. కొన్నిసార్లు నిశ్చలంగా ఏ పనీ చెయ్యకుండా ఉండటంలోనే దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వాళ్లమవుతాం. దేవుని కొరకు కనిపెట్టడంలోనే ఆయన్ను సేవించటం ఇమిడి ఉంది. ఆత్మ నన్ను వెళ్లవద్దని అడ్డగించినప్పుడు నేనేమీ అభ్యంతరం చెప్పను. దేవుని నడిపింపు అర్థం కానప్పుడు, ఏ పనీ లేకుండా కాలం గడిచినప్పుడు నాకు ఉద్బోధించే మెల్లని స్వరాన్ని వింటాను. దేవుడు నమ్మదగినవాడు, కేవలం వేచి ఉంటాను.